నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. అన్ని దానాల్లో అన్నదానం మహా గొప్పదానం, ఉత్తమం. అన్నదానం ఒక జీవన రేఖ, ఒక పవిత్ర కార్యం. అన్నం అమృత స్వరూపం. అన్నదానం మోక్షం ఇస్తుంది. అన్నదానం కోట్ల రేట్ల ఫలాలను ఇస్తుంది. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం అన్నదానం ఎంతో శ్రేయస్కరం. హుస్నాబాద్ పట్టణంలో వాసవి అమావాస్య అన్నప్రసాద వితరణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రోజున అమావాస్య పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 250 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. గత 16 నెలలుగా దిగ్విజయంగా ప్రతి అమావాస్య నిర్విరామంగా అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ అన్నదానం చేసే అదృష్టం రావడం, నిర్విరామంగా ప్రతి అమావాస్యకు సమితి సభ్యులమంతా ఐక్యంగా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు నీరుమల్ల రవీందర్, నార్ల చంద్రశేఖర్, జిల్లా కిరణ్, గౌరిశెట్టి కిరణ్, చొల్లేటి రాజు, పబ్బ నాగరాజు, దొమ్మాడి రమేష్, వెనిశెట్టి శివప్రసాద్, నూకల హరీష్, గౌరిశెట్టి సత్యనారాయణ, తణుకు శ్రీధర్, యాంసాని నరేష్లు పాల్గొన్నారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిమి ఎందుకు దండగా, కడుపు నింపితే పండగా. కలిమి ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. జై జై వాసవి. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరంన్నర కాలంలో ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి అమావాస్య నాడు దాదాపు ఒక 250 నుండి 300 మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. పితృదేవతలకు మంచి జరగాలని, అందరం మంచిగా ఉండాలని
అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. వాసవి జై జై వాసవి. అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమము ప్రతి నెల అమావాస్య రోజు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమము సభ్యులు మరియు 200 మందికి 200 నుంచి 250 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఆర్యవైశ్య సేవా సమితి తరఫున చేయడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.